నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే లింగయ్యను విచారించారు. అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన కాల్స్ పైన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను విచారణ చేసిన పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పారని మీడియాతో వెల్లడించారు. తనకు తెలిసిన అధికారి కాబట్టి నేను గతంలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడాను. మదన్ రెడ్డి, రాజ్కుమార్ ఫోన్ నంబర్లు తిరుపతన్న అడిగాడు. వారి ఇద్దరు ఫోన్ నంబర్స్ మా అనుచరులతో తీసుకుని అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకి ఇచ్చాను అని లింగయ్య తెలిపారు. ఈ నంబర్స్ ఎందుకు అడిగావని తిరుపతన్నను ప్రశ్నించాను. దానికి తిరుపతన్న నాకు సమాధానం చెప్పలేదని లింగయ్య తెలిపారు. మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం ఎలా జరుగుతుందని నన్ను అడిగి తిరుపతన్న తెలుసుకున్నాడు. ప్రచారం బాగా జరుగుతుందని నేను ఫోన్లో మాట్లాడానని తెలిపారు. అధికారులు అడిగింది ఏమడిగారో అక్కడ ఆన్సర్ సరిగా చెప్పినా చెప్తున్నా కదా. తిరుపతి గారితో మీ కాల్లో మాట్లాడి వైరల్ చేశారు. ఆ సందర్భంలో కాలు మాట్లాడే మాట వాస్తవం చేసి నాకు చేసిన సందర్భం నేను కూడా తనతో మాట్లాడిన మాట వాస్తవం. ప్రతి ఇంత ప్రచారంలో ఉన్నాం. ఆయన ఏమన్నా ప్రతి ప్రచారం ఎలా ఉంది బాగుందని అడిగిన మాట వాస్తవం. బాగుందని చెప్పి తెలిసిన వాళ్ళ పర్సన్ ఐడియా అమౌంట్ ఫాలోవర్స్ మెసేజ్ చేయడం జరిగింది. ఎందుకు అడిగిందని చెప్పి మళ్ళీ ఫర్దర్గా ఫోన్లో మాట్లాడడం జరిగింది. అందులో వేరే ఏం లేదు. మదన్ రెడ్డి అనే సోదరుడు ఆయన వ్యాపారం చేసుకుంటాడు. రాజ్ అనే అబ్బాయి కూడా పెదకపర్తి విలేజ్ మదన్ రెడ్డి హైదరాబాద్ ఉంటారు. కొద్ది కాలంలో నాకు కూడా కలిసి వాళ్ళకి ఎలాంటి రాజకీయ సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు. నాకు కూడా మిత్రులే వాళ్ళు. నాకు ఎలాంటి వాళ్ళ విషయం కాదు. కానీ అధికారులు ఏ కారణంతో అడిగినా నాకు సంబంధం లేని విషయం. మళ్ళీ రమ్మన్నారండి విచారణకి. మళ్ళీ రమ్మన్నప్పుడు మీతో పాటు ఎవరికి నోటీస్ ఇవ్వలేదు. ఎవరికి సంబంధం లేదు. అంటే మీ ఎమ్మెల్యే కూడా కామెంట్ చేసిండు అసలు లింగయ్యకి ఏం సంబంధం లేదు. సమాచారం బండ్లు పెట్టి బెదిరించి మాట్లాడింది. మీకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ ఇదంతా చేయించాడనేది ఆయన కామెంట్. మాట్లాడి ఎందుకంటే ఏదో చెప్తే వాస్తవాలు ఉన్నాయి. రాజకీయానికి ఎక్స్పోజింగ్ కావాలంటే చాలా మంది ఉంటారు. మీడియా మీద వస్తే అవాస్తవాలు సృష్టించి అభూత కల్పన చేసుకుంటే ముఖ్యమంత్రి దగ్గర ఏమైనా మార్పు చాలా మంది అన్నారు. వాళ్ళు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఆ రోజు కేసీఆర్ గొప్ప నాయకుడు చెప్పి మీరే కదా కేటీఆర్ గొప్ప నాయకుడు చెప్పి ఒక ఏడాది ఎంత తేడా వస్తుందా? అందుకనే కొంతమంది మీడియా చూస్తే సేమ్ వస్తుంటుంది. వాళ్ళకి ఎక్స్పోజింగ్ కావాలి. మాట్లాడుతూ వాళ్ళ గురించి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నా స్టేట్మెంట్ చెప్పాను. వాళ్ళు రికార్డ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు విచారణ పిలిచినా మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు పిలిచినా మళ్ళీ వస్తాను. ఇప్పుడు ఆధారాలు చూపించారా? ఈ టైంలో పాస్ మాట్లాడారు. అలా ఆధారం లేకుండా మాట్లాడలేదు. ఏదో ఆధారం పెట్టుకున్నా విచారణ ఆ విచారణలో నేను ఉండే వాస్తవం చెప్పడం జరిగింది. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం పిలిస్తే విచారం ఖచ్చితంగా వస్తాం. ఓకే.